ఈ మధ్యలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన వార్త, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే వార్త. ఆడపిల్లలకు వాళ్ళు చదువుకోవాలంటేనే భయమేస్తుంది. గుడ్లవల్లేరు కాలేజీలో వాషింగ్ రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టి, ఆ సీసీ కెమెరాల ద్వారాగా 300 వీడియోస్ చేశారు, 300 వీడియోస్ వచ్చాయని చెప్పి ఈ మధ్యలో వార్త వస్తుంది. ఇంత సంచలనంగా మారిన ఈ వార్త అనేది వింటా ఉంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, చదువుకునే ఆడపిల్లలకు భయం వేస్తుందన్నమాట. ఈ రోజుల్లో ఏ కాలేజీలో చేర్పిద్దామన్నా కానీ ఇసంటి వార్తలు వింటా ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎలాగా, అసలు నా పిల్లలకు సెక్యూరిటీ ఏది? ఈ విధంగా వాళ్ళు చదువుకుంటా ఉంటే, చదువు కోసం మనం పంపిస్తూ ఉంటే, వాళ్ళు వాడుకునే వాషింగ్ రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఒక ల్యాప్టాప్ ద్వారాగా అవి అమ్ముకుంటున్నారని చెప్పి ఇసంటి వార్త అనేది సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇది ఎలా జరిగిందట అంటే, కొద్దిగా దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అదే కాలేజీలో చదివే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారట. అయితే వీళ్ళిద్దరు మరి లవ్ అనేది బాగా డీప్ అయిపోయి ఒకరిని ఒకరు ఇష్టపడి వయో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి ఉండగా ఆ వీడియోస్ అనేది బయట పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేసిందట. బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది నేను బయట పెట్టకుండా ఉండాలంటే ఇదే కాలేజీలో చదివే ఆడపిల్లలు వాషింగ్ రూమ్లో నేను ఇచ్చే సీసీ కెమెరాలు పెట్టు, ఆ సీసీ కెమెరాల ద్వారాగా వీడియోస్ నాకు వస్తే ఆ వీడియోస్ నేను అమ్ముకుంటానని చెప్పి ఈ విధంగా ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిందట. ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ఈ అమ్మాయి భవిష్యత్తు కోసం ఈ అమ్మాయి వీడియో బయట పెట్టకుండా ఈ అమ్మాయి పరువు కాపాడుకోవాలని చెప్పి ఈ అమ్మాయి, సరే నేను ఆ కెమెరా తీసుకెళ్ళిపోయి వాషింగ్ రూమ్లో పెట్టి మీకు ఎన్ని వీడియోస్ కావాలన్నా కానీ నేను చెప్తాను, నన్ను మాత్రం బయట పెట్టకండి, నా పరువు తీయకండి, నా భవిష్యత్తును పాడు చేయకండి అని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ఆ బ్లాక్మెయిల్కి భయపడి వాళ్ళు ఇచ్చిన సీసీ కెమెరా తీసుకెళ్ళిపోయి వాషింగ్ రూమ్లో పెట్టిన తర్వాత దగ్గర ఒక 300 వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది ఎంక్వైరీలో తెలిసింది, కానీ ఇదంతా వార్తలు మాత్రమే. అయితే ఇక్కడ పోలీసు వారు చెప్పేది ఏంటంటే, అక్కడ ఒక్క వీడియో కూడా లేదు, ఒక్క సీసీ కెమెరా కూడా లేదు, ఇదంతా వస్తుంది. కానీ ఈ పుకార్న్ అనేది ఎవరు పుట్టించారు, ఈ కాలేజీలో ఈ పుకార్న్ అనేది ఎవరు పుట్టించారు, ఎవరి ద్వారాగా ఇదంతా స్ప్రెడ్ అయింది ఈ పుకార్ అనేది, వాళ్ళని పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తాం అని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సరే ఇది పుకారే అనుకోండి, ఈ పుకారు పుట్టించే అంత అవసరం ఎవరికి ఉంది? ఇది పుకారు మాత్రమే, ఎవరి దగ్గర కూడా ఎటువంటి వీడియోలు లేవు, ఈ కాలేజీ మొత్తం మీద కూడా ఎటువంటి సీసీ కెమెరాలు లేవు, ఏ వీడియోస్ కూడా లేవు అని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు. సరే ఇదంతా పుకారు అయితే మంచిదే, కానీ పుకారు పుట్టించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు అనేది సరే కొన్ని రోజులు పోయిన తర్వాత పోలీసు ద్వారాగా ఇది ఎట్లాగైనా బయటపడింది. సరే ఒకవేళ నిజమైతే ఇదంతా పుకారన్న సంగతి ఇందాక మనం మాట్లాడుకున్నాం, కానీ ఒకవేళ ఇదంతా నిజం అనుకోండి, అసలు అంతమంది ఆడపిల్లలకు సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు. ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచో, మన ఆంధ్ర నుంచి రావచ్చు, తెలంగాణ నుంచి రావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న సిటీల నుంచి రావచ్చు. ఇంతమంది ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంజనీర్ కాలేజ్ అది చదువుకుందామని వచ్చిన తర్వాత ఈ విధంగా బుక్ అయిపోయి, అంటే ఈ విధంగా వాళ్ళు అనుకోకుండా అదంతా ఒకరి నుంచి ఒకరికి ఒకవేళ ఆ వీడియోస్ అనేది బయటపడిపోతే వీళ్ళ పరువేంగాను తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది. రేపు పొద్దుటీలు ఈ చదువు మీద ఏమన్నా వాళ్ళు దృష్టి పెట్టగలరా? దృష్టి పెట్టలేరు. ఎందుకంటున్నానంటే, ఒక పక్క ఇది నిజమే కావచ్చు, లేదా నిజం కాకపోవచ్చు, కానీ అది ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, మన వీడియోస్ ఏమన్నా బయటపడిపోయినాయేమో, ఒకరి నుంచి ఒకరికి ఒకవేళ ఏమన్నా బయట పడిపోయినాయా ఏంటి అని అని కనీసం వాళ్ళు చదువు మీద కూడా కాదు కదా, కడుపు నిండా కూడా తినలేరు, చదువుకోలేరు, కంటారు నిద్రపోలేరు ఏటి నుంచి. అది ఎన్ని రోజుల దాకా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇసంటి కాలేజీలల్లో ఆడపిల్లలకి ముందర సెక్యూరిటీ కావాలి. ఆడపిల్లలకి చదువుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. వాళ్ళు చదువు మీద ఏ విధమైన దృష్టి పెట్టగలరు? మెయిన్ ఇంకోటి ఏంటంటే, అసలు ఆంధ్ర తెలంగాణ కన్నా అది తెలుగు రాష్ట్రమే, ఇది తెలుగు రాష్ట్రమే, కానీ
ఆంధ్రాలో ఉన్నంత దారుణమైన సంఘటన చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఆంధ్రాలో. మొన్నే మనం చూసాం మన జూనియర్ డాక్టర్ ఎంత దారుణమైన సంఘటన జరిగిందనేది. అది మరొక ముందే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన ఒక కాలేజీలో ఈ విధమైన సంఘటన జరుగుతుంది, ఈ విధమైన సంఘటన జరిగింది. ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆడపిల్లలకు వాళ్ళు దృష్టి కలిగిస్తారు, వాళ్ళు చదువుకోవటానికి. ఈ రోజున వాళ్ళు ఒక్కొక్కరు ఆవేదన అనేది ఎలా వ్యక్తం చేస్తున్నారంటే, ఆడపిల్లలు ఇటు మగపిల్లలు చదువుకుని ఇంజనీర్ చదువుకునే పిల్లలు వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది, అంతమంది వచ్చి ఈ రోజున మాకు న్యాయం కలిగించండి, ఇదేంటో మీరు తేల్చండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే, తల్లిదండ్రులు వచ్చి కూడా మా పిల్లలకు మీరు కాపాడండి, ఇలాంటి వీడియోస్ అనేది బయటపడిపోతే మా పిల్లల భవిష్యత్తు ఏం గాను అని చెప్పి తల్లిదండ్రులు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, అసలు వాళ్ళందరూ కలిసి ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళు ఏమని చెప్పాలి? ఏం తప్పు చేయకుండానే వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళ చదువుకు ఈ విధమైన ఇబ్బంది కలుగుతూ ఉంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు? వాళ్ళ ఆవేదన అనేది ఏ విధంగా వ్యక్తం చేయాలి, వాళ్ళ చదువు మీద ఏ విధమైన దృష్టి కలిగిస్తారు? ఇదంతా పుకార్లు అయితే మాత్రం ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అది పుకార్ అనేది పుకార్లాగే మార్చిపోయింది. కానీ ఇది ఒక నిజమైనట్లయితే వీడియోస్ అనేది కర్మదాలగా ఏమన్నా తీసి బయటపడినట్లయితే వాళ్ళ ఎన్ని వీడియోస్ బయటికి వెళ్ళినాయో, ఎంతమందికి అప్లోడ్ అయిపోయినాయో, ఎంతమంది వాటిని షేర్ చేసుకున్నారో, అంటే నేననే మాట కాదు, అక్కడ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఆడపిల్లలు చెప్పే ఒక బాధ అనేది వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో. ఒకళ్ళైతే ఏడ్చుకుంటా, తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలను బయట వేసిన ఆ అమ్మాయి, మరి ఆమె చేసిందే ఒక తప్పు అనుకుంటే ఆ సీసీ కెమెరా లాంటి సీక్రెట్ కెమెరా తీసుకొచ్చేసేసి వాషింగ్ రూమ్ పెట్టడం కూడా, ఇంతమంది ఆడపిల్లలు జీవితాలను ఇబ్బంది చేయటం కూడా, ఇది కూడా ఇంక చెప్పడానికి చాలా పెద్ద తప్పది. ఈ అమ్మాయితోని తప్పు చేయించి, అంటే కెమెరాలు ఇచ్చి ఆ వాషింగ్ రూమ్లో పెట్టి ఆడమ్మాయిల వీడియోస్ కావాలని చెప్పిన ఎదవగాడెవడో కానీ వాడికి కరెక్ట్ అయిన బుద్ధి చెప్పాలి. ఈ అమ్మాయికి ఆ అమ్మాయిల వీడియోస్ కావాలని చెప్పి ఎవడైతే సలహా ఇచ్చి సీసీ కెమెరా ఇచ్చిండో వాడికి నిజంగా బుద్ధి జ్ఞానం సిగ్గులద్ద ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆడపిల్లల జీవితాలు ఈ విధంగా ఇబ్బంది చేయటం అనేది ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు అనేది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నారు. ఈ విషయం అనేది తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఎవరు చూసినా కానీ టీవీలలో ఆ వార్తలు వస్తూ ఉంటే ఆశ్చర్యపోయాను నేను. ఇసంటు సంఘటనలు అనేవి జరగకుండా కాలేజీ యాజమాన్యం, తర్వాత అమ్మాయిలు కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని చెప్పి కూడా ఆలోచించుకోవాలి. కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలను వాళ్ళను నమ్మి ఈ విధంగా ఇబ్బంది అయిపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీకు పెళ్ళిడు వచ్చిందనుకోండి, మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులు ఉన్నారు ముందాలు, ముఖ్యంగా అదొకటి అలాగా ఆలోచించుకోండి. మీ తల్లిదండ్రులు తెలుసు మిమ్మల్ని కని పెంచి మంచి చెడ్లు చూసి చదివించి వాళ్ళకు మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేద్దామని ఇంతగానో శ్రమపడి మిమ్మల్ని చదివించి తల్లిదండ్రులు తెలియదా మిమ్మల్ని ఏ విధమైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలో? ఇబ్బంది పడేదానికన్నా తల్లిదండ్రుల మాటలు విని చక్కగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత, మీరు అనుకున్న గోల్ని రీచ్ అయిన తర్వాత మీ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అప్పటిదాకా మీరు ప్రస్తుతానికి చదువు మీద దృష్టి కలిగించండి. ఎందుకంటున్నానంటే మీ భవిష్యత్తు అనేది మిమ్మల్ని ఏ విధంగా చదివించి ఏ విధంగా వాళ్ళు ఒక ప్రయోజకుల్ని చెయ్యాలని చెప్పి మీ తల్లిదండ్రులు ఏ విధమైన ఇంత శ్రమపడి మిమ్మల్ని చదివిస్తూ ఉంటే ఆ అబ్బాయిలను నమ్మటం ఓయో రూములకి వెళ్ళి, అమ్మాయిలను నమ్మటం ఈ విధంగా చేసుకుంటూ మీ భవిష్యత్తును అనేది అంటే తీరా ఒక స్టేజీకి జారిపోయిన తర్వాత వాడు బ్లాక్మెయిల్ చేయడం, ఈడు బ్లాక్మెయిల్ చేసి తర్వాత ఇంతవరకు రాద్ధాంతం చేసి వేరే అమ్మాయిల జీవితాలను కూడా ఇబ్బంది చేసే కాడికి వస్తుందంటే మనం వెనకాల ఎంత రాంగ్ స్టెప్ వేస్తున్నాం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులని వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు చక్కగా చదువుకోండి. మిమ్మల్ని కష్టం చేయమంటున్నారా? వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఒక్క కుటుంబాన్ని సాధాలంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. లక్షల రూపాయల ఫీజులు కట్టుకుంటూ కష్టమంటే ఏంటో తెలియకుండా మిమ్మల్ని చదివిస్తూ ఉంటే అబ్బాయిల మాటలు, కొంతమంది మాత్రమే అబ్బాయిల మాటలు అమ్మాయిలు నమ్మి, అమ్మాయిల మాటలు అబ్బాయిలు నమ్మి ఇంతవరకు తెచ్చుకొని తీరా చూసేలాంటికి నా జీవితం పాడైపోయింది, నన్ను ప్రేమించట్లేదు, లేదా నన్ను మోసం చేశారు అని కొంతమంది వాళ్ళ జీవితాన్ని మొత్తం పాడు చేసుకుంటున్నారు. చివరకు నేను లాస్ట్గా చెప్పే మాట ఏంటంటే, మీరు ముందాల మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. రెండోది ఏంటంటే, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మీ చదువు మీద కాన్సంట్రేషన్ చేయండి. మూడోది, మీ తల్లిదండ్రులు మీ గురించి ఆలోచిస్తున్నారు.
వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే దానికన్నా మీ గురించి, మీ జీవితం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు, ప్రేమలు ఏదైనా సరే, ప్రేమలు వాళ్ళకు వదిలేయండి. వాళ్ళు మీ మీద ఎంత ప్రేమ పెంచుకుంటారో వాళ్ళు పెంచుకుంటారు. పెళ్ళిళ్ళు కూడా వాళ్ళకే వదిలేయండి. మీకు నచ్చిన అబ్బాయే లేదా మీకు నచ్చిన అమ్మాయే తీసుకొచ్చేదాకా మీరు మీ భవిష్యత్తు గురించి ముందర ఆలోచించండి. మీ చదువు గురించి ఆలోచించండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మీరు ఒక ప్రయోజకుల్లాగా మారినప్పుడే కేవలం మీ తల్లిదండ్రులకు మంచి పేరు అనేది వస్తుంది. మీకు ఏ విధమైన గోల్ ఉండదో మీ తల్లిదండ్రులకు కూడా అదే విధమైన గోల్ అనేది ఉంటుంది. నేను పడే కష్టాలు వాళ్ళు పడకూడదు, నేను అనుభవించిన కష్టాలు అనేది వాళ్ళు అనుభవించకూడదు. ముఖ్యంగా ఇప్పుడు చదువుకునే పిల్లలకు లాస్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను తల్లిదండ్రుల గురించి. ఏ తల్లి ఏ తండ్రి అయినా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నా కొడుకు లేకపోతే నా కూతురు నేను అనుకునే దానికన్నా వాళ్ళు ఒక ప్రయోజకులు కావాలి, చదువుకొని ఒక జాబ్ తెచ్చుకోవాలి, చదువుకొని లేదా ఒక డాక్టర్ కావాలి, చదువుకొని ఒక లాయర్ కావాలి, చదువుకుంటూ ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, లేదా చదువుకుంటూ ఒక కలెక్టర్ కావాలి, చదువుకుంటూ లేదా ఒక ఇంజనీర్ కావాలని ఎన్ని ఆశలు కంటారు వాళ్ళు. ఆ ఆశయాల్ని నెరవేర్చడానికి ప్రయత్నించండి. వాళ్ళకి ఏమి ఇష్టమో లేదా మీకు ఏమి ఇష్టమో, మీరు ఏ విధమైన చదువు చదువుకుంటున్నారో దాంట్లో ముందాల ప్రయోజకులైతే ఏ తల్లిదండ్రులైనా అంతకు మించిన ఆనందం లేదు, అంతకు మించిన పండగ రోజు లేదు వాళ్ళకి. సో మీరు మీ గురించి ఆలోచించుకుంటారేమో, కానీ మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ గురించి ఆలోచించుకునే దానికన్నా మీ గురించి ఆలోచించుకోవటమే ఎక్కువ. కాబట్టి చదువుకునే పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ లవ్వులు ఇసంటి అనేది పక్కన పెట్టేయండి. మీ తల్లిదండ్రులకు తెలుసు వారు మిమ్మల్ని ఏ విధంగా చదివియాలో, ఏ విధమైన పెళ్ళిళ్ళు చేయాలో, ఏ విధంగా మిమ్మల్ని ప్రయోజకులను చేయాలో అనేది చూస్తున్నారుగా. ఎసంటి సంఘటన జరుగుతున్నాయి ఆడపిల్లల మీద. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో బీ కేర్ఫుల్. ప్రేమించేటప్పుడు వాడు ఎసంటోడు, వాడెవడు, వాడి క్యారెక్టర్ ఏంటి అని కూడా ఆలోచించుకోండి. బట్ అలాగే మీ తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలని చెప్పి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది గ్యారంటీగా నచ్చింది. మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము మళ్ళీ పెట్టే వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో పైన మీ కామెంట్ తెలపండి. ఒక్క లైక్ చేయకుండా అయితే మాత్రం ఉండకండి, లైక్ చేయండి. సో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.